హలో ఫ్రెండ్స్, ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. మనం ఇప్పుడు లైట్ ఆఫ్ పత్రిజీ బుక్ లోని 18వ పేజీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇందులో సార్ ఏం చెప్తున్నారంటే, వీఆర్ కాస్మిక్ బీయింగ్స్ లివింగ్ టెంపరరీలీ ఇన్ ద హ్యూమన్ బాడీ. వీ హ్యావ్ హ్యాడ్ నో బిగినింగ్ అండ్ వీ విల్ హ్యావ్ నో ఎండ్. అవర్ ట్రూ నేచర్ ఈస్ బియాండ్ అవర్ ఓన్ వైల్డెస్ట్ ఇమాజినేషన్ అని చెప్తున్నారు. అంటే వీఆర్ కాస్మిక్ బీయింగ్స్ లివింగ్ టెంపరరీలీ ఇన్ ద హ్యూమన్ బాడీ. అంటే మనం ఈ భౌతిక శరీరంలో తాత్కాలికంగా జీవించడానికి వచ్చినటువంటి అనంత విశ్వపు జీవులం. వీఆర్ నాట్ ఓన్లీ ఫిజికల్ బాడీస్, ఫిజికల్ ఎంటిటీస్. వీఆర్ ఆల్ కాస్మిక్ సిటిజన్స్ అనేది పత్రిసారి ఎప్పుడూ చెప్తా ఉండేవాళ్ళండి. మనం ఈ భౌతిక శరీరంలో తాత్కాలికంగా జీవించడానికి వచ్చేవాళ్ళం. ఎందుకనంటే మనం ఈ సత్యాన్ని మనం ఎక్కడ అర్థం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఈ భూమి మీద జనన మరణాలు ఎందుకున్నాయి? పుడుతున్నప్పుడు ఎక్కడి నుండి వస్తున్నాము, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము. ఇది మనకి అర్థమైందంటే ఈ ఎంట్రీ, ఎగ్జిట్ 2 ఉన్నాయి అనే సత్యం మనకు అర్థమైందంటే అక్కడ మనకి లైఫ్ టెంపరరీ అనేది మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఆ సత్యం అర్థమైపోతుంది. మనకు ప్రారంభం లేదు, మరి మనకు ముగింపు లేదు. వీ హ్యావ్ హ్యాడ్ నో బిగినింగ్ అండ్ వీ విల్ హ్యావ్ నో ఎండ్. మనకి ప్రారంభము లేదు, మరి మనకి ముగింపు లేదు అనమాట. అందుకంటే ఇక్కడికి వచ్చింది ఇంతటితో అయిపోయింది అనేది లేదు ఫ్రెండ్స్. ఓషో గురించి ఒకటి, ఆ ఓషో బుక్స్ ప్రతి దాంట్లో ఏం రాస్తారంటే, ఓషో ఎప్పుడు జన్మించలేదు, మరణించలేదు అని రాస్తారు. అదెంత సత్యం ఫ్రెండ్స్. అలానే మనం కూడా మరి ఆది ఇది తర్వాత ఏం చెప్తున్నారు? అవర్ ట్రూ నేచర్ ఈస్ బియాండ్ అవర్ ఓన్ వైల్డెస్ట్ ఇమాజినేషన్ అని చెప్తున్నారు. అంటే ఆది అంతము 2 లేని మన వాస్తవిక స్వరూపం ఏమిటంటే, మన స్వంత ఊహలను, కల్పనలను అన్నింటినీ కూడా దాటి ఉంటుందది. ఎలా అంటే మన గురించి మనం అనుకుంటాం. మనం ఇలా, మనం అలా, నా పేరిది. మనకి ఎంత తెలుసు? మనకు మన గురించి మనం ఊహించటానికి కూడా, మన గురించి మనం ఇలా, అలా అని చెప్పేసి డ్రీమ్స్‌లో కలలు కంటానికి కూడా అది ఒక పరిధి వరకే అందుతుంది ఫ్రెండ్స్. కానీ మన అసలైన ఆ వాస్తవికత అంటే ఏంటంటే, ఆది, అంతము 2 లేనటువంటి మన యొక్క వాస్తవికత ఏంటంటే, మన ఊహలను, కల్పనలను దాటి ఉంటది. బియాండ్ దట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఊహించుకునే దానికి, మనం ఊహించుకునే దానిని దాటి మన వాస్తవిక స్వరూపం ఉంటుంది అని చెప్పేసి పత్రి సార్ చెప్తున్నారు. అంటే మనమేంటో మనకు తెలీదు. మనమేంటో మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్. అది లేనిదే మన గురించి మనకి తెలియదు గాక, తెలియదు గాక, తెలియదు ఫ్రెండ్స్. మరి ఇంత గొప్ప ఆత్మసత్యాన్ని తెలియజెప్పినటువంటి ఈ శరీరంలో ఉంటూనే బొందితో స్వర్గం అన్నారు. అంటే ఈ శరీరంలో ఉంటూనే మన స్వర్గాన్ని మనం స్వంతం చేసుకునే అద్భుతమైన, అపురూపమైన వరాన్ని మనకిచ్చినటువంటి ఆదిగురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.